నమస్కారం. ఈరోజు గ్రంథాలయ 58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనం జరిగింది. దాంట్లో నేను కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ నా పేరు. నేను పాల్గొనడం జరిగింది. ఇలాంటివి చాలా జరగాలని, చాలామందికి ఉపయోగకరంగా ఉండాలని మహిళలందరూ ఎంత ముందుకు వచ్చి చక్కగా కవితలు చదివారు. అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమాలు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14 నుంచి 20 వరకు ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముందుగా అందరికీ శుభాభినందనలు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఈ రోజుల్లో గ్రంథాలయంకి రావడం అనేది చాలా అరుదుగా కనపడుతున్న టైంలో అయితే గ్రంథాలయ ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో వారోత్సవాలు జరుపుతున్నారు. ఏదైతే మొన్న నవంబర్ 14వ తారీఖు నుంచి రేపు 20వ తారీఖు వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కవి సమ్మేళనం జరగడం ఏర్పాటు చేశారు. కవి సమ్మేళనానికి నేను రావడం అనేది నిజంగా మేడం గారు రమాదేవి గారు నాకు ఎప్పటి నుంచో తెలిసిన, ముఖ్యంగా అయితే ముందు నాకు ఫోన్ చేసి ఇలా ఉందమ్మా రండమ్మా అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక రచయితకి ఒక గుర్తింపు రావడం అంటేనే గొప్ప కారణము. మరి అలాంటిది ఎవరైతే లైబ్రరీని ఇంకా వాడుకోవట్లేదు, లైబ్రరీలో ఇస్తున్న సదుపాయాలను మనం ఉపయోగించుకోవట్లేదు అని ఫీల్ అవుతున్న టైంలో ఇలాంటి కార్యక్రమాలను పెట్టడం, కవి సమ్మేళనం అని కానీ, ఏకపాత్ర అభినయం అని కానీ, చిన్నపిల్లలకి నుంచి ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్, రంగవల్లులు, కోలాటాలు అన్నీ నేర్పుతూ ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో ముఖ్యంగా చూసుకుంటే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పుస్తకాలు మాకు ఎంతో విలువను, మేము ఒకప్పుడు ఇక్కడ పుస్తకాలు చదువుకొని ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక వర్కింగ్లా మేము చేస్తున్నామంటే కేవలం లైబ్రరీ బుక్స్ అనే చెప్పాలి. ముందుగా ఈ వారోత్సవాల్లో నేను పాల్గొనడం అయితే నిజంగా అనిపించింది. నేను ఈ కవి సమ్మేళనంలో పార్టిసిపేట్ చేసి ఆమె అంటే ఒక మహిళ గురించి నేను కవి సమ్మేళనం చెప్పడం జరిగింది. మహిళ దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆమె దగ్గర బాధలు షేర్ చేసుకుంటారు. ఆమె దగ్గర ఆమె ఇచ్చే ఆప్యాయతని, ప్రేమని తీసుకుంటుంది. కానీ ఆమె దగ్గర ఉన్న బాధని ఎవరికి చెప్పుకోలేదు అనే ఒక చిన్న లైన్తో నేను స్టార్ట్ చేశాను అనమాట నా కవితని. ఇక్కడ కవిత చెప్పడం అంటే నిజంగా గర్వకారణంగానే, ఎందుకంటే ఇంతమంది ఎవరైతే జడ్జెస్ ఉన్నారో, అటు పూర్ణచంద్రరావు గారు కానీ లేదు ఇంకా రోటరీ క్లబ్ నుంచి వచ్చిన వాళ్ళు అంతమంది మధ్యలో ఒక చిన్న పిల్లగా నేను కవిత చెప్పడం అనేది నిజంగా నాకు చాలా జన్మధన్యం అనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది ప్రముఖుల మధ్యలో నేను ఒక చిన్న రచయితగా, ఇప్పుడిప్పుడు వస్తున్న రచయితని మేడం గుర్తించి ఫోన్ చేసి రామ్మని వచ్చి చెప్పాలి అన్నప్పుడు నిజంగా హ్యాపీ అనిపించింది. సో ఇలాంటి అవకాశాన్ని నాకే కాకుండా మరిన్ని యువత వాళ్ళకు కూడా అందిస్తున్న రమాదేవి గారికి, అలాగే ఠాగూర్ గ్రంథాలయం వారికి అయితే ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. భక్తి భావ ముక్తి మార్గ భాగవత గాథలెన్నో నా దేశం అంటే సకల కళల సమాహారం మన భారతదేశం. సకల కళల సమాహారం మన భారతదేశం. Baik.
ప్రతి ఒక్కరు కూడా వారోత్సవాల్లో వారి ఎక్కువ భాగస్వామ్యం ఉంది. వారి తోడ్పాటుతో పూజంగా వారు ఉండి తోడ్పాటును అందిస్తున్నారు. వారికి గౌరవ సత్కారాలు అందజేసుకుంటున్నాం.